హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, రోజు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేస్తుందని చెప్పి కొంచెం దగ్గరలోనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే బయటికి వెళ్దాం అనుకున్నాము. తర్వాత మళ్ళీ బయటికి ఎందుకు, ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయని చెప్పేసి ఇంకా ఇంట్లో కలుద్దామని చెప్పి ప్లాన్ అయితే వేసుకున్నాం అనమాట. సో అందుకని చెప్పి నేను ఇక్కడ రెడీ అయిపోతున్నాను. ఈ టాప్ చాలా క్యూట్గా ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. అండ్ సమ్మర్ కాబట్టి ప్యూర్ కాటన్ అనమాట. సో చాలా తక్కువలోనే వచ్చింది. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ నేను ఫుల్ లెంత్ వీడియో చేశాను, ఇక్కడ అటాచ్ చేస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అండ్ దీంతోపాటు ఇంకా 2-3 టాప్స్ కూడా తీసుకున్నాను అనమాట, సేమ్ ప్రైస్లోనే. చాలా బాగున్నాయి కంఫర్టబుల్గా. ఇంకా నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఎలానో ఇంటికి దగ్గరనే కాబట్టి ఆటోలో అయితే బయలుదేరాను. అండ్ నేను ఒక్కదాన్నే వెళ్ళట్లేదు, జున్నుని అండ్ అలానే అమ్మమ్మని కూడా తీసుకెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ వాడు ఏడిస్తే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడైతే వచ్చేసాము ఇంకా. సో తనే అనమాట నా ఫ్రెండ్ జైషు. ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీడిని ఇక్కడ బెడ్ మీద అయితే వేసాము, కొంచెం సేపు ఆడుకుంటున్నాడు. యాక్చువల్లీ ఇంకొక ఫ్రెండ్ రావాల్సిందనమాట. సో తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అంతలోపు జైషు అయితే ఇక్కడ జున్నుగానితో ఆడుకుంటుంది. బాగా ఏడుస్తాడేమో అనుకున్నాను కానీ చాలా బాగానే ఆడుకున్నాడు మంచిగా. ఇంకా వచ్చేసింది చూడండి వయ్యారి తిరి అనమాట, నా ఇంకొక ఫ్రెండ్, దీని పేరు సాహితి. సో మేమేంటంటే బీటెక్ కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ అనమాట, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే కొంచెం బయటకు వెళ్ళి ఏమైనా తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి ఇక్కడ ముగ్గురం స్టార్ట్ అవుతున్నాము. మేము ముగ్గురం కాలేజ్లో ఉన్నప్పుడు అయితే ఇలా స్కూటీ మీద ముగ్గురం ట్రిపుల్స్ వెళ్ళేవాళ్ళం అనమాట. సో మళ్ళీ అలాంటి ఫీల్ కోసం అని చెప్పేసి దగ్గరలే కాబట్టి ట్రిపుల్స్ వెళ్తున్నాం. ఇలా చాలా రోజులు అయిపోయింది అలా వెళ్ళి, నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఫుడ్ అయితే పక్కన ఆర్డర్ ఇచ్చేసాం అనమాట ఒక రెస్టారెంట్లో. సో టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి పక్కనే ఒక బేకరీ ఉంటే దాంట్లోకి వచ్చేసాము. ఇక్కడ చూసారా ఆల్మండ్ కేక్, నాకైతే తీసుకోవాలనిపించింది కానీ దాంట్లో అయితే ఆల్మండ్సే లేవన్నమాట. అండ్ నో అఫెన్స్, ఇక్కడ డ్రింక్స్ కూడా చాలా ఉన్నాయి కానీ మేమైతే ఏవి తీసుకోలేదు, జస్ట్ ఒక డోనట్ అయితే తీసుకున్నట్టున్నాము. అండ్ ఇక్కడ అంబియన్స్ వస్తే చాలా బాగుంది. యాక్చువల్గా బేకరీస్ అంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా, సో ఇక్కడ అలా కాకుండా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి సపరేట్గా ప్లేస్ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది, ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ చేయండి, చాలా బాగుంది ప్లేస్. అండ్ ఇక్కడ వచ్చేసి జైషు అయితే ఒక డోనట్ తీసుకుంది. ఆ డోనట్ నా లైఫ్లోనే అంత వర్స్ట్ డోనట్ నేనైతే తినలేదు, అస్సలు బాగాలేదనమాట. సో చాకో సిరప్ కూడా చాలా తక్కువ వేసాడు. ఇంకా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ మేము లంచ్ చేసేవరకు ఆల్మోస్ట్ 2-2:30 అలా అయిపోయిందనమాట. సో అంతవరకు జైషు వాళ్ళ మమ్మీ ఉన్నారు, ఆంటీ. సో మమ్మీ ఇంకా మా అమ్మమ్మ జున్నుగానైతే చూసుకుంటున్నారనమాట. సో ఏమి ఏడవకుండా వాడు చక్కగా ఆడుకుంటున్నాడు. సో వాళ్ళైతే లంచ్ చేసేసారు. సో మేము కొంచెం పీస్ఫుల్గా తినాలని చెప్పేసి ఇంకా వాళ్ళ లంచ్ చేసిన తర్వాత మేమైతే స్టార్ట్ చేసాము లంచ్ చేయడము. ఐటమ్స్ అయితే చాలానే తెచ్చుకున్నాము. నాకేంటంటే కళ్ళ ముందు అన్నీ కనిపిస్తూ ఉండాలన్నమాట. సో అందుకని చెప్పేసి డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు అని ఐటమ్స్ ఎక్కువే తెచ్చుకున్నాం, కానీ దాంట్లో అయితే ఒక 10% కూడా తినలేకపోయామన్నమాట. సో మీరు కూడా ఇలా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ అలానే ఇక్కడ ఏంటంటే వెరైటీస్ చాలానే తెచ్చుకున్నామని చెప్పాను కదా, దాంట్లో అయితే కొన్ని బాగున్నాయి అన్నమాట. యాక్చువల్గా ఒక ఐటమ్ ఏంటంటే వేరే హోటల్లో తిన్నప్పుడు నచ్చుతుంది కానీ మనకి ఇంట్లో తిన్నప్పుడు నచ్చదు కదా. సో ఇంకా ఇక్కడ ఏంటంటే లంచ్ చేసేసాము, బాగా ఫుల్గా తినేసామన్నమాట, అసలు కదలలేని పరిస్థితి. సో స్వీట్ కోసం ఏదైనా ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాము, కానీ జైషు వాళ్ళ ఇంట్లో కేక్ పౌడర్ ఉందన్నమాట, కేక్ మిక్స్ ఉంటుంది కదా, సో దాంతో ఏమైనా కేక్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే రెడీ అవుతున్నాము. నేనైతే కేక్ చేయడం ఫస్ట్ టైమే, జైషు చాలాసార్లు చేసిందంట. సో తనని చూసి నేను కూడా నేర్చుకుందామని చెప్పేసి రెడీ అవుతున్నాను. ఇక్కడ తిన్న తర్వాత కొంచెం లైట్గా బాదం పాలు తాగుతున్నాము. ఇక్కడ చూడండి మా ముగ్గురు ఫేసెస్ ఎంత హ్యాపీగా ఉన్నాయో. సో ఆల్మోస్ట్ ఒక 1 month 1.5 month తర్వాత కలుస్తున్నాం అనమాట. సో అందుకని ఆ ఎగ్జైట్మెంట్ అవన్నీ. ముందు రోజు రాత్రి సీరియస్గా నాకైతే నిద్రే రాలేదు. అంటే రేపు వెళ్తాము, కలుస్తాము, ఏమేమి చేస్తాము ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం కదా. మనకు రేపు ఏమైనా ఫంక్షన్స్ కానీ లేదంటే ఏమైనా మీట్ అవుతున్నామంటే చాలామందికి అలానే ఉంటుంది కదా, నిద్ర రాకపోవడం వల్ల. అండ్ ఇక్కడైతే నేను స్టార్ట్ చేశాను కుకింగ్ ప్రాసెస్.
సో జైషు అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందనమాట పక్క నుంచి ఎలా చేయాలి ఎంత వేయాలి అని చెప్పేసి. సో అది చెప్తుంటే నేను చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో బేకింగ్ ట్రే ఉందనమాట. కాకపోతే ఓవెన్లో చేయట్లేదు మేము, ఇది రైస్ కుక్కర్లో చేస్తున్నాము. రైస్ కుక్కర్లో కూడా కేక్ చేయొచ్చని నాకైతే ఫస్ట్ టైం తెలిసింది. సో ఇక్కడ మౌల్డ్స్ ఉంటాయి కదా, సో ఆ మౌల్డ్ కూడా ఉండే వాళ్ళ ఇంట్లో, ఇంకా మౌల్డ్ కూడా ఉంది కదా అని చెప్పేసి దాన్ని గ్రీజింగ్ చేసేసి ఇక్కడైతే కేక్ బ్యాటర్ వేసేసాను. నిజంగా చెప్తున్నా కదా, ఫస్ట్ టైమే చేశాను కానీ కేక్ అయితే సూపర్గా వచ్చింది. మీకు కూడా చూపిస్తాను చూడండి ముందు, లాస్ట్ వరకు చూడండి వీడియో, దాంట్లో అయితే మీకు చూపించేస్తాను. అండ్ ఇక్కడ చెప్పాను కదా రైస్ కుక్కర్లో చేస్తున్నామని చెప్పేసి, సో దాంట్లో వాటర్ పోసి ఇంకా ఏవేవో చేసిందనమాట. సో నేను కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేశాను, ఆ వీడియో కూడా తొందరలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ రైస్ కుక్కర్లో అయితే 30 మినిట్స్ వరకు పెట్టాలంట. సో అక్కడ అది పెట్టేసి ఇంకా మేము జైషు ఏవో కొత్త ప్రోడక్ట్స్ కొందంట, మేకప్ ప్రోడక్ట్స్, సో అవన్నీ చూద్దాము టేస్ట్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాము. సో నాకైతే చాలా నచ్చాయి, కానీ నేనైతే అంత మేకప్ వేసుకోను కాబట్టి నేనేమీ ట్రై చేయలేదు. ఇక్కడ సాహితి అయితే జైషు మీద ప్రయోగాలు చేస్తుందనమాట. సో అది వేసింది కానీ మేకప్ అసలు వేసినట్టే తెలియట్లేదు, అంత లైట్గా వేసిందనమాట. సో అదే అక్కడ నవ్వుకుంటున్నాము అసలు మేకప్ వేసావా లేదా అని. మా ఫ్రెండ్స్లో చాలామంది తక్కువ వేసుకుంటాం అనమాట మేకప్, అంటే అంత ప్రొఫెషనల్గా మేకప్ వేసుకొని వెళ్ళే అంత ఓపిక అయితే మాలో ఎవ్వరికీ లేదు. మా ఫ్రెండ్స్ నాను ఇంకా తర్వాత కొన్ని రీల్స్ అయితే చేసాము. అండ్ ఫైనల్గా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే కేక్ ఇలా వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. దాని మీద నుంచి ఇంకా జైషు అయితే క్రీమ్ ఉంటుంది కదా, చాక్లెట్ క్రీమ్, అది రాస్తుంది అనమాట. సో ఫైనల్ కేక్ అయితే ఇది. Yes, good boy. వావ్, క్లాప్స్ కొట్టడానికి చేతులు ఖాళీగా లేవు. ఎస్ 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 ఎస్. బాగుందా? ఎమ్మి ఎమ్మి. ఇంకోటి ఎవరు నెక్స్ట్? సాయితే తినిపించు. ఇంకా అలా చిన్నోడితో అయితే కేక్ కట్ చేయించామన్నమాట. సో వీడికి 8 మంత్స్ అయిపోయి 9th మంత్ పడింది. సో అందుకని చెప్పేసి ఇంకా కేక్ అక్కడే కట్ చేయించాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వీడికి కూడా కొంచెం లైట్గా తినిపించామన్నమాట. తినిపించడం అంటే మరీ ఎక్కువ కాదు, జస్ట్ క్రీమ్ అలా ఏమంటారు నోటికి తగిలేలాగా టేస్ట్ అలా తినిపించాను. అండ్ వీడేంటంటే ఆ కేక్ ఉన్నంతసేపు దాని మీద ఎప్పుడు చేయబెడదామా, దాని అంతా ఎప్పుడు చేతికి రాసుకుందామా అన్నట్టే ఉన్నాడు అనమాట. వెయిట్ చేస్తున్నాడు వాడు. చూస్తుండండి, ఇక్కడైతే ఆల్రెడీ ఒకసారి చేయి పెట్టేశాడు అనమాట. మేము అటు ఇటు చూస్తుండగా కేక్ కట్ చేయడానికి నైఫ్ అది పట్టించిందనమాట జైషు. సో దాంతోపాటు కేక్తో పాటు వాడు ఏమంటారు కేక్ మీద చేయి పెట్టేశాడు అనమాట మొత్తం. ఇంకా మళ్ళీ దాన్ని క్లీన్ చేయడానికి టిష్యూస్ అవన్నీ వెతుక్కోవాల్సి వచ్చింది. చూసారా ఇక్కడ మూతికి అంటేసింది అనమాట. ఇది నోట్లో పెట్టవే అంటే మూతికి మొత్తం అంటించేసింది. చాలా క్యూట్గా అనిపిస్తున్నాడు కదా. అండ్ ఇక్కడ చూసారా జైషు కూడా తినిపిస్తుంది అనమాట. సో కేక్ అయితే నిజంగానే చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇంత బాగా కేక్ చేసుకోవచ్చని నాకైతే తెలీదు నిజంగా. మామూలుగా ఇంట్లో కేక్ చేయాలంటే చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది కదా, పిండి కలపాలి, దానికి కోకో పౌడర్ కావాలి, షుగర్, మైదా ఇవన్నీ ఉండాలి అని అనుకుంటాము. కానీ ఈ మిక్స్ తోటి ఏంటంటే జస్ట్ ఇన్స్టెంట్గా అయిపోతుంది. జస్ట్ ఆ పౌడర్ కలిపేసి చేసేయడమే. నెక్స్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేసింది ఏంటి అని. అండ్ ఇక్కడైతే నేను వైప్స్ తోటి అయితే వాడి మూతికి అంటుకున్నదంతా తుడుస్తున్నాను అనమాట. వాడైతే అసలు వాడికి ఏం అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం పెడుతున్నారు, ఎందుకు తుడుస్తుంది ఏంటి అని. బట్ కేక్ టేస్ట్ అయితే వాడికి కూడా నచ్చిందనమాట. సో యమ్మీ యమ్మీ అన్నట్టు చూశాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం కేక్ చేశాను కదా, సో నా మీద నాకే కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట. ఇంకా నెక్స్ట్ టైం ఇంట్లో ట్రై చేసేయచ్చు అని. ఇక్కడైతే మళ్ళీ కట్ చేపిస్తుంది చూడండి ఎలా చేయబెడుతున్నాడో దాన్ని టచ్ చేయడానికి. ఇక్కడైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన తర్వాత మేమందరం కూడా టేస్ట్ చేసాము. అప్పటికే పొట్ట ఫుల్ ఉండడం వల్ల కొంచెం తినేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ టాప్ డీటెయిల్స్ ఇవన్నీ కావాలంటే చెప్పాను కదా పైన పింక్ చేస్తాను, ఫుల్ లెంత్ వీడియో అయితే చూసేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే మరి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై.